ఎంఎస్టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు కార్లాయి గ్రామం వచ్చాము. ఇక్కడ కొత్తగూడెం మండలం, అదేవిధంగా ఇక్కడ సర్పంచ్, గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిచినటువంటి చుంచా సిరివెన్నెల గారు, కిషోర్ గారిని కలవడానికి వచ్చాము. నమస్తే మేడం. సార్ చెప్పండి మేడం, మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చారా మీకు టికెట్? మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ తరఫున ఇచ్చినందుకు, గెలిచినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ గ్రామ ప్రజలకు ఏమైనా సమాధానం చెప్తున్నారు? ముందుగా ఎంఎస్ మీడియాకు నమస్కారం. మాది కార్లాయి గ్రామము. నా పేరు సుంచా సిరివెన్నెల కిషోర్. నేను కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్గా గెలవడం అనేది జరిగింది. మా గ్రామం సీతక్క గారి ఆధ్వర్యంలో నాకు ఈ టికెట్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. గెలిచినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా గ్రామంలోనే అందరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఈరోజు సర్పంచ్గా గెలవడం అనేది జరిగింది, ఏకగ్రీవంగా గెలవడం అనేది జరిగింది. అదేవిధంగా మా గ్రామంలోని నేను వచ్చిన తర్వాతకి సీసీ రోడ్లు కానీ, అంటే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఎటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ గ్రామ ప్రజలకు అందించారు? అయితే సీసీ రోడ్లు వేసాం సార్. సీసీ రోడ్లు కానీ, మన బోరు మంచి నీళ్ళ కాడ మస్తు ఇబ్బంది అవుతుంది మాకు. అందువలన బోరింగ్లు బాగా చేసినాము. ఒక దాంట్లో బోర్ అనేది దించడం జరిగింది. అదేవిధంగా మాకు ఇప్పుడు వెలుగులో ఉన్నాం కాబట్టి వెలుగు మీటింగ్స్ జరిగినప్పుడు కూడా కొంచెం ఒక దగ్గర చేరి మాట్లాడుకోవడానికి కూడా మాకు ఒక వివో బిల్డింగ్ అనేది శాంక్షన్ అయింది. అవును సార్, వివో బిల్డింగ్ అనేది శాంక్షన్ అయింది. అదే విధంగా మాకు హనుమాన్ దగ్గర కూడా ఒక పారి కూడా అనేది శాంక్షన్ అయింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 5 సీసీ రోడ్లు కూడా శాంక్షన్ అయ్యి కంప్లీట్ అయినాయి సార్, సీసీ రోడ్లు కూడా. అదే విధంగా మా గ్రామ ప్రజలు కూడా ప్రతిదీ ఏదైనా అవసరానికి కూడా మా దగ్గరికి రావడం, ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం. ఇప్పుడు మా సీతక్క గారు మాతో పాటు ఉన్నారు. వాళ్ళకి కొంచెం వాళ్ళతో ఇప్పుడు మాది పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఏదైనా ఇప్పుడు మన గ్రామీణ అభివృద్ధి శాఖకి మన మంత్రి గారే ఉన్నారు, సీతక్క గారు. కాబట్టి మన గ్రామాన్ని మనం అభివృద్ధి పరుచుకునే విధంగా చేసుకోవాలనుకుంటున్నాను. అందువల్లనే మేము వెళ్ళి సీతక్క గారిని కూడా కలుస్తాము. మా గ్రామాన్ని కొంచెం డెవలప్, ఎందుకంటే ఇది మొత్తం ఏజెన్సీ ఏరియా కదా సార్, కొంచెం అడవిలో ఉన్నది. మాకంటూ ఫెసిలిటీస్ సీతక్క గారి సహాయంతో నేను మా గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాను. విధంగా మేము మాకు ఇప్పుడు మా ఇలవేల్పు ఎట్లయితే సమ్మక్క సారక్క ఇలవేల్పు ఎలాగో మాకు మా సీతక్క గారు కూడా అలాగే. మేము వాళ్ళని కల్పించని దేవతలు, వాళ్ళైతే కనిపించే దేవత మా సీతక్క గారు. మీరు రాజకీయంలోకి దేనికి వచ్చారు? సర్పంచ్గా ఎందుకు గెలిచారు మేడం? నేను మా గ్రామాన్ని అభివృద్ధి పరచాలన్న విధానంతో నేను ఈ పరిపాలనలోకి రావడం అనేది, రాజకీయంలోకి రావడం అనేది జరిగింది. నాకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే సీతక్క గారు. ఎందుకంటే తను పేద వాళ్ళకు ఎన్నో చేశారు. ఉద్యమంలోకి వెళ్ళి వాళ్ళతో పోరాడి మరి మన పేదవాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళకి నేను ఇందులోనే కాదు బయటికి వచ్చి కూడా మన రాజకీయాల్లో వాళ్ళకి చేరువగా ఉండి వాళ్ళను ఇంకా కొంచెం వాళ్ళకి చేరువ దగ్గర ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి ఏంటి అనేది తెలుస్తాయి అన్న విధంతో సీతక్క గారు రాజకీయంలో వచ్చి ఎంతో డెవలప్ చేస్తున్నారు. అదే ఆ అక్క గారి ఇన్స్పిరేషన్ తోటే నేను ఈరోజు రాజకీయంలోకి రావడం అనేది జరిగింది. వారి ఇన్స్పిరేషన్. ఓకే సార్, కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టింది కదా, మీ గ్రామానికి ఎన్ని అందిని, ఇంకేమైనా రావాల్సిన ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ అమలుపరిచిన 6 గ్యారంటీల స్కీమ్లో భాగంగా మొదటిగా మనకు రైతు భరోసా అనేది కొంచెం అయితే జనంలో కూడా ఇబ్బంది ఉంది. ఫ్రీ బస్ అనేది బాగానే నడుస్తూ ఉంది. సన్న బియ్య పథకం కూడా మాకు చాలా యూజ్ అవుతుంది. అందరూ గ్రామస్తులు కూడా దీని మీద మంచి స్పందన ఉంది. అలాగే ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఉంది. అలాగే ఇంకా నూతన రేషన్ కార్డులు కూడా మా గ్రామంలో చాలానే వచ్చాయి. అలాగే ఇంకా కొత్త పింఛన్లు వచ్చినాయి. కొత్త పింఛన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే వచ్చినాయి. ఇవన్నీ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు మా గ్రామంలో 23 వచ్చాయండి. 23 కూడా ఇందిరమ్మ ఇల్లు 23 వచ్చినాయి. అవి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అలాగే పేదలకు ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక 5 లక్షల స్కీమ్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. దానికి చాలా సంతోషం. మా మంత్రి గారికి కూడా, సీతక్క గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఇందిరమ్మ ఇళ్ళ మీద. అలాగే మాకున్న సమస్యలు. ఓకే సార్, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం 2029లో మళ్ళీ గెలుస్తుందని అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా?
మళ్ళీ 2029లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మనం అమలు పరిచిన అభివృద్ధి పనులు కూడా మా గ్రామాల్లో ఇంతకుముందు లేకుంటూ ఉండే చాలా. ఇప్పుడు మా గ్రామంలో గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. మోకటి వంటి బురదలో నడిచాము. మా సీతక్క గారు మంత్రి అయినాక ఆ సీసీ రోడ్లు కానీ ఇప్పుడు ఏద్దామన్నా సీసీ రోడ్లు దొరకట్లేవు. మొత్తం సీసీ రోడ్లు ఫిల్ అయినాయి, మొత్తం ఫిల్అప్ అయి ఉన్నాయి. అలాగే ఏంటి సార్ బీఆర్ఎస్కి బీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నారు. ఈ రెండింటికి తేడా ఏం గమనించారు మీరు? తేడా గమనించామండి. మాకు ఇప్పుడు ఏజెన్సీలో మాకు కేసీఆర్ ప్రభుత్వంలో ప్రధానంగా హరితారం పేరుతో ఆదివాసీల భూములను మొత్తం ఆ చెట్లు పెట్టడం జరిగింది. అందులో మేము ప్రధానంగా మా యొక్క 20 ఎకరాల దాకా మొత్తం చెట్లు పెట్టాడు కేసీఆర్ హరితారం పేరుతో. అమాయక ఆదివాసీ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాడు. అందుకే ఏజెన్సీలో ఎక్కడ మన కాన్స్టిట్యూషన్ ఉన్నా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచింది. ఆదివాసీ ప్రజలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే ఉన్నారు. 2029లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 100% 100% చెప్తా ఉన్నా. సీతక్క గారు మరోసారి మంత్రి అయి మా యొక్క సమస్యల మీద గట్టిగా పోరాడుతూ ఉంది కాబట్టి మంత్రి గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఆయనకు కూడా రుణపడి ఉన్నాం మేము చాలా. 2029లో మళ్ళీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తా ఉందని నేను 100% తెలియజేస్తా ఉన్నాను. కొన్ని సంవత్సరాలుగా మీ గ్రామం తరపున ఏదైనా బలమైన సమస్యతో పోరాడుతున్నారా? మా గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా మాకు ఊట్ల టు ఇటు మహబాద్ మా జిల్లా పరిధికి పోవడానికి రోడ్డు అనేది లేదు. వేశారు రోడ్డు, మన RNP నుంచి వచ్చింది కానీ దాన్ని ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దీని మీద మంత్రి గారు కూడా మాకు చాలా సానుకూలంగా స్పందించి రోడ్డు మీద స్వచ్ఛమైన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మాకు చింతలగట్టు చెరువు కింద డ్యామ్ అనేది కావాలి. దాని కింద ఒక 400-500 ఎకరాల రైతులు 400 నుంచి 500 ఎకరాల వరకు సాగు భూమి ఉంది. ఆ డ్యామ్ అనేది మొత్తం శిథిలా వ్యవస్థలో ఉంది. దాని కింద రైతులు ప్రతి ఇయర్ సార్ మస్తు ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద అదొక డ్యామ్ అయిందనుకో చాలా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. అలాగే మాకు ఉన్న సమస్యలలో మాకు ఇంకా ఇటు మడగడం రోడ్డు కావాలి. ఆ రోడ్డు సమస్య కూడా ప్రధానంగానే ఉంది. మాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. నేను మాకున్న ప్రధాన సమస్యలలో మాకు కరెంటు సమస్య అనేది ఉంది. మా బతులపల్లి పరిధి ఏరియా మొత్తం ఎంపీటీసీ పరిధి క్లస్టర్ల మొత్తంలో సబ్స్టేషన్ అనేది మాకు నూతనంగా శాంక్షన్ అయింది. దాని పనులు కూడా జాప్యంగానే ఉన్నాయి. అది సబ్స్టేషన్ అనేది అయితే ఒక 7 గ్రామాలకు కరెంటు అందుతుంది. మోటార్లు కానీ ఏవి కాలిపోకుండా కరెంటు మనకు అందుబాటులో ఉంటుంది కనుక దాన్ని కొంచెం మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కొంచెం అయ్యేటట్టు చూడండి. ఇప్పటి వరకు ఈ గ్రామ సర్పంచి మరి భర్త గారు కూడా ఎన్నో విషయాలు చెప్పారు. మేము రాజకీయంలోకి వచ్చింది కేవలం ప్రజాసేవ కోసమే, మాది ఏజెన్సీ ప్రాంతం అని చెబుతున్నారు. మరి మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటున్నారు. ఇంకా ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని మేము కోరుకుంటున్నాం. ఇద్దరు కూడా మరి దంపతులు చదువుకున్న వ్యక్తులు అవ్వడం ఇంకా ఈ గ్రామానికి ప్లస్ అయింది. ఈ గ్రామం వాళ్ళు చదువుకున్న వ్యక్తుల్ని ఎన్నుకున్నందుకు, ఇంత మారుమూల ప్రాంతంలో ఇటువంటి చదువుకున్న వాళ్ళు ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి వాళ్ళు ఉన్నందుకు మేము గర్విస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. MS మీడియా, ప్రతి చోట ప్రజల మాట.